రాజశేఖర్ రెడ్డి. కాబట్టి ప్రభుత్వాలతో పోరాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా లోకల్గా ఉండేటటువంటి పబ్లిక్లో ఒక హీరోయిజం వస్తుంది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలతో పోరాడేటటువంటి వ్యక్తులకి ఇవాళకి మళ్ళీ ఆ నియోజకవర్గంలో పనులు ఏమి జరగకుండా ఆగిపోవడం ఉండదు. పనులు గ్రౌండ్లో జరుగుతుంటే ఇంకొంచెం జాగ్రత్తగా అతన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తారు అధికారులు కూడా, లేకపోతే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తాడు కాబట్టి. అలాగా నియోజకవర్గంలో పనులు ఎవరు అధికారంలో ఉన్నా, అది అధికారంలో తమ పార్టీ ఉన్నా ప్రత్యర్థే, ప్రతిపక్షం వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ప్రత్యర్థే, అక్కడ పనులు పర్ఫెక్ట్గా జరిగేది. వీళ్ళ పేరు చెప్తే పని జరిగిపోతుంది. అలాగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పడిపోయింది. దశాబ్దాలు గడిచిపోయినాయి. రాజకీయం సీన్ ఇప్పుడు మారింది. కుప్పంలో చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపించాడు జగన్మోహన్ రెడ్డి. కుప్పంలో అంతకుముందు ఎప్పుడు ఇక్కడ ఎట్లయితే పులివెందుల్లో వీళ్ళు అట్లాగో అక్కడ కుప్పంలో ఆయన అట్లాగా అదే లెగసీ అక్కడ కంటిన్యూ అయింది. అయితే అక్కడ పుట్టలేదు చంద్రబాబు గారు, బట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన కుప్పంలో కంట్రోల్ ఆయన చేతిలోనే ఉంది. చంద్రగిరిలో ఓటమి తర్వాత నుంచి ఆయన కుప్పం ఎంచుకున్నప్పటి నుంచి అక్కడ దర్జాగా సాగిపోతుంది. ఆయన వెళ్ళకపోయినా గెలిచేస్తాడు అక్కడ. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఒక టఫ్ ఫైట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాగా తను సీఎంగా ఉన్న సందర్భంలో అసలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలుస్తాడా లేడా అన్నంత భయాన్ని సృష్టించాడు. చివరికి అక్కడ ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ గెలుపులు,